కానీ సిపిఐ సిపిఎంకి కానీ జనసేనకు కానీ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి. మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది. మీ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 50 కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు, 50 కోట్లు వసూలు చేసినాడు, అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని. పాపం ఆయనకు ఒక్కోసారి మైండ్ పనిచేయదు, కన్ఫ్యూజ్ అవుతా అంటాడు. అబద్ధాలు ఎక్కువ కదా, రోజు తల్లికి అబద్ధమే, పిల్లకి అబద్ధమే, చెల్లికి అబద్ధమే, పెన్లాంకి అబద్ధమే, జనాలకు అబద్ధమే, ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే, ఆఫీసర్లకు అబద్ధమని ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన అబద్ధాలలో నిజాలు కూడా మర్చిపోతాను. మర్చిపోయే క్రమంలో 50 కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాను, ధర్మవరంలో ఆఫీసు పెడతాను. ధర్మవరంలో దిండి డబ్బులు ఉన్నాయి, పోయి ఆడ ఆఫీసు పెడితే నేను కూడా వసూలు చేసుకోవచ్చు అనుకుంటాను. దయచేసి తప్పు. ఇలాంటి వసూలు చేసే వాళ్ళందరినీ ఇండ్లకు పరిగెత్తించినాం, ఎవరిని విడిచిపెట్టలేదు మేము కూడా. కాబట్టి ఆ మాటను మానుకో. రెండోది ముఖ్యంగా 50 కోట్లు అనేది నువ్వు ఈడ నీ కార్యకర్తలకి ముంచినావు. అందుకంటే ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దామనుకుంటాను. ఏంటంటే పాపంపేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న తిరుగుతా అంటే ఫోటోల్లో చూసినా మొత్తం ఆల్మోస్ట్ అందరూ నీ నాయకులు, అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలామంది కనపడుతున్నారు నీ చుట్టూ తిరిగే వాళ్ళు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చాలామందికి బుద్ధి వచ్చింది ప్రకాష్ రెడ్డితో తిరిగి కోట్లు పోగొట్టుకొని. మిమ్మల్ని కూడా మింగుతాడేమో, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపంపేట నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా ఇస్తున్నా అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఇష్యూస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని కించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే బ్రహ్మాండమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాను. కానీ నువ్వు మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాల్ని బయటికి తెలియజేస్తున్నావు. ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ ముత్యాలమ్మ గుడి అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది. బాగా గుర్తు చేసినావు నాకు కూడా. దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము. నిజంగా అందులో డబ్బులు ఎవడు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము. గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది, గుడికి ఎట్లొచ్చినాయి డబ్బులు, మరి లాస్ట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో డబ్బులు ఎట్లొచ్చినాయి, ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని తేల్చమని చెప్పి మేము కూడా ఎండోన్మెంట్ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రకాష్ రెడ్డి. ఈరోజు గన్మ్యాన్ల విషయం మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో, నాకు గన్మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసము. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. గన్మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. పోలీస్ తత్వం ఏంటి, ఎవరైనా సరే అది నువ్వైనా నేనైనా ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే, కాపాడాల వ్యక్తిని. నా పక్కనుంటే నేను ఎవరితో కలుస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అందులోనూ కోర్టుకేసి ఆ రోజే కోర్టుకేసాం కాబట్టి కోర్టు ద్వారా గన్మెన్లు వచ్చినారు. సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది. ఈడు మావోడు చేసే తిక్క మాటలకి తిక్క కూతలకి ఎవడెట్ట రియాక్ట్ అవుతాడో తెలియదు. జాగ్రత్తగా ఉంటారని చెప్పిన ఆ రోజు గన్మెన్లు ఇచ్చింది. గుర్తుపెట్టుకో ప్రకాష్, నువ్వు ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేనేదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటాంటావు. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే ప్రభాస్ గాడు కదా బ్రహ్మానందం అయిదాడు కాడు. ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా. ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు. నీ గురించి నువ్వు బీజిఎంలు వేసుకొని ఎన్ని బీజిఎంలు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన ఇండ్లు కడతానని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు కడతానని చెప్పని అందరి దగ్గర, ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక్కొక్కటి దగ్గర 20,000 కలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఇండ్లని నాసిరకం ఇండ్లు సగంలో ఇడిచిపెట్టి వచ్చేసిన ఇండ్లు చాలా వరకు ఉన్నాయి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతోంది. ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ నువ్వు మొదలుపెట్టినావు. సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినావు నువ్వు. ఏంటి ఆ రోజు ఎవడైనా రియాక్ట్ అయితే, చూడు నేను పాపంపేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం
ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటాందో, నా నోరు ఏ రకంగా నొక్కేస్తుందో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారి నీ చుట్టూ ఉన్న నాయకులు గారిని మొదలుపెట్టారు. దయచేసి దాన్ని ఆపుకోండి. దయచేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దండి. ఇప్పటికే కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ప్రెజర్స్ ఉన్నా మీతో పాటు మేము నిలబడతాము. చట్టబద్ధంగా ఏవైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే దానికి ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి, మీతో పాటు మేము ఉంటాము. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసుల ద్వారా కావచ్చు, లేకుంటే మీ కలెక్టర్ గారి ద్వారా కావచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు మేము అన్ని రకాలుగాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో నిలబడతామని చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం పాపంపేటలో ఎవరూ కూడా ఏ ఇంటిని ముట్టుకోకూడదు, ఏ సమస్యని, ఏ ఇంటిని, ఏ కుటుంబాన్ని కదిలియకూడదు అనేదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అదే పద్ధతుల్లో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం కానీ, ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, మేము కానీ ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇటువంటి అనవసరమైన ప్రచారాలకు ఎవరూ గురి కావద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు. మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి. అది ఎవడైనా సరే, వాడైనా సరే, వీడైనా సరే, ఎవడైనా సరే మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో తీర్చుకోవడానికి పెద్ద మనుషులు దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను. బుధవారం రోజు నన్ను రమ్మన్నా నేను వస్తాను ఇక్కడికి, లేదు మీరు అక్కడికి వస్తానన్నా సరే నేను రెడీగా కూర్చొని మనం మాట్లాడి ఒక డెసిషన్ కలిసికట్టుగా ఒక మాట మీద ఒక డెసిషన్తో ముందుకెళ్దాం. దయచేసి బాధితులు ఎవరైతే అనుకుంటున్నారో, బాధితులు కాని వాళ్ళు కాదు, బాధితులు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బయట ఉండి మాట్లాడి పక్క పంచాయతీల నుంచి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బాధితులైన వాళ్ళు, ఈ ప్రాంతానికి నేను ఇబ్బంది పడతాము ఇక జరిగితే అనే వాళ్ళే దయచేసి రండి. ఎందుకంటే కడుపు మంట మీకుంటుంది, బయట నోడికి ఏముంటుంది, రాజకీయం చేయాలని ఉంటుంది, దీని నుంచి లబ్ధి ఎట్లా పొందాలనేది ఉంటుంది. లోకల్గా ఇబ్బంది పడేవాడికి ఏముంటుంది, ఏమైనా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది, కడుపు మంట ఉంటుంది. కాబట్టి సీరియస్గా ఈ సమస్య మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి మీ అడ్వైస్ కూడా మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా బుధవారం అందరు కలుద్దామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నా ఒకటి ఒక నిమిషం, వన్ బై వన్ మాట్లాడదాం. చెప్పండి పర్లేదు. తీసుకున్నటువంటి వాళ్ళు పరిటాల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకరు చీపురు కొట్టాల, మరొకరు ఇక్కడ చెన్నకొత్తపల్లిలో ఏమో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపైనే జీపీఏ చేయించారు అని ఒకటి ఆరోపణ. మంచి క్వశ్చన్ అన్న. ఫస్ట్ అది చెప్దాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది, ఇష్యూ కోర్టు పరిధిలో ఇద్దరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదైనా సరే కోర్టులో నిర్ణయం వచ్చేంత వరకు దాన్ని ఈరోజు నాకు కోర్టు మీద గౌరవం ఉంటుంది. నేను ఈరోజు అదేదో 4 ఎకరాల్లో ప్రకాష్ రెడ్డి మీటింగ్ పెట్టి కోర్టు ఏం బీగుతుంది, జడ్జిలు ఏం బీగుతారని నేను మాట్లాడలేదు. కోర్టు పరిధిలో ఉంది. అది ఏదైనా సరే క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం. దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వచ్చి నా దగ్గర సమస్య చెప్పిన వాళ్ళు లేరు. నా దగ్గరికి ఎవరు రాలా. 20 ఎకరాల్లో ఉన్న వాళ్ళు రాలేదు, 20 ఎకరాల గురించి మాది అని చెప్పి పోరాడుతున్న వాళ్ళు రాలేదు. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి